హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ వీడియో శ్రీరామనవమి రోజుది, అలాగే ఇంకా మర్నాడు మారమ్మని నిలబెట్టారు వ్యాలింగ్లో. ఇంకా ఆ రోజు కలిపి నేను వ్యాలింగ్లో ఉంటానే కానీ అస్సలు వీడియోల మీద అయితే దృష్టి పెట్టను. ఎందుకంటే మా అన్యమ్మతో అలా ఉంటుంది. మా అన్యమ్మ నేను ఇంక అందరూ ఎవరో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది చెయ్యాలి, ఇది తీయాలి అని అయితే అస్సలు ఉండదండి. ఇంకేదో అక్కడక్కడ గుర్తొచ్చినప్పుడల్లా తీయమంటాను. మా చిన్నవాడు అంటే ఇంక అస్సలు రాడు, వీడియోల జోలికే రాడు. మరి ఇంకెవరో తీరు కదా. అలా మొత్తానికైతే ఈ మధ్యన కొంచెం వీడియోస్ అయితే తగ్గినాయి. ఇక్కడ నేనైతే ఇంకా పూజ చేసుకుందాం కదా అని చెప్పేసి పానకం అయితే కలుపుతున్నానండి. మనకి రాముల వారి కళ్యాణం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పానకమే. ఇంకా నేను కూడా అలా పానకం, చలివిడి, వడపప్పు పెట్టుకుని దండం పెట్టుకుంటాను. ఎలాగో శుక్రవారం కూడా కదా. ఇంతకుముందు అంటే గుడి దగ్గరికి వెళ్తే తాగేవాళ్ళు. ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినా చూసుకుని వచ్చేయడమే తప్పితే ఇలాంటివి అయితే కొంచెం తగ్గినాయి కదా. అక్కడ ఇస్తారు కానీ మనకి కొంచెం మొహమాటం, అందుకని చెప్పేసి ఇంకా ఇలాగే ఇంట్లో కొంచెం ఎక్కువే చేశాను. గబుక్కుని మళ్ళీ ఎవరన్నా అడుగుతారు కదా అని చెప్పేసి మామూలుగా అయితే ఒక చిన్న గ్లాసులో అలా చేసేదాన్ని. ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు కదా అని చెప్పి కొంచెం ఎక్కువే కలిపానండి. మిరియాలు, యాలకులు ఇవన్నీ వేసి కలిపాను. తాగుతారు కదా అని చెప్పి చలివిడి, వడపప్పు కూడా చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. చాలా సింపుల్గానే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇప్పుడు టిఫిన్ చేసేసి మేమైతే బిక్కవాలు అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు మా తమ్ముడు వచ్చినా కూడా కంపల్సరీ మేము బిక్కవాలు అయితే వెళ్తాము. మా తమ్ముడు వచ్చిన ప్రతిసారి బిక్కవాలు వెళ్ళి అక్కడ రైస్ మూటలు అవి ఇస్తాడు. ఇంకా అలాగా పొద్దున్నే అన్నాడనమాట, వెళ్ళొచ్చేద్దాం అక్క అని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్నాం. ఈ రోజు టిఫిన్ ఉప్మా పెసరట్టు. ఇంకో పక్కన అయితే సునీత వేసి ఇచ్చేసింది లేండి. చాలా వరకు అయితే సునీతనే వేసి ఇచ్చేసింది. ఇంకా ఈయనకైతే నేను వేసాను. ఇంకా చట్నీ కొబ్బరి పల్లి చేసింది. ఇది కూడా సునీత చట్నీయే, అదే సునీత చేసిన చట్నీ అన్నమాట. ఇంకెలా టిఫిన్లు అయితే చేసేసి బయలుదేరి, ఎందుకంటే పొద్దున్నే వెళ్ళొచ్చు టిఫిన్ చేయకుండానే. కానీ ఇంతమంది మీద అయితే అవ్వట్లేదు. 10-10:30 అయిపోతుంది. ఆ రోజైతే మరీ పదకొండు అయిపోయింది. భావనైతే జడలు ఏమంటుంది, అవి సెల్లో పెట్టుకుంటుంది. అదే సెల్ చెప్పేసి నాకు మోడల్ బాగా చూపిస్తుంది అనమాట. ఈ జడ కావాలి నాకు, అదేమి రాదు, నేను మామూలుగా వేస్తానని చెప్పి ఏదో పాపం అలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఏం చెప్తుంది అలాంటివన్నీ తెలియదు. ఇంకా అలా వాళ్ళిద్దరు పడుతున్నారు. లోపల అయితే రామాలయం దగ్గరికి అయితే వచ్చాను. కళ్యాణం జరుగుతుంది. సరే చూసి కదా అని చెప్పి చాలా బాగా చేశారు. ఇంకా ఇదిగోండి మేమైతే ఇంకా బెక్కోలు కూడా బయలుదేరిపోయాం. గుళ్ళోకి వెళ్ళి వచ్చేసి ఇంకా బయలుదేరాం. ఇంక ఇక్కడ రైస్ బ్యాగ్ అయితే తీసుకుంటున్నాడు మా తమ్ముడు. ఇంక ఈ లోపు అయితే మా అన్యం జడ చూశారు కదా, ఈ జడేమాట మా చిన్నోడు వేసింది. అసలు ఇలాంటి ఏమీ తెలియదండి వీళ్ళకి. కానీ మా అన్యం పుట్టాకైతే అన్ని లోట్లు తీరిపోయినాయి. అంటే ఆడపిల్లలతో ఎలా ఉండాలి, ఎన్ని పనులు ఉంటాయో అన్నీ ఇంకా మా పిల్లలతో కూడా చేయించుకుంటుంది. అలాంటిది అనమాట మా అన్యమ్మ. ఒక్క ఆడపిల్ల ఉంటే చాలు, ఇంట్లో అందరికీ సరదాలు తీరిపోతాయి. అలాగా ఉంది మా అన్యంతో. ఇక్కడ తగ్గేదేలే అని చెప్తుందన్నమాట. ఇంకా అలా ఫస్ట్ అయితే మేము కాండ్రాగులు ఉంటుంది కదండి కోరాడు పక్కన, ఆ కాండ్రాగుల గుడికి అయితే వచ్చాం. ఈ గుడికి ఉగాది రోజు నుంచి అనుకుంటున్నాం. మాకు అసలు అవ్వట్లేదు. ఇంకా వాళ్ళ మామని అయితే వదలట్లేదు. వచ్చి రాగానే ఒక బొమ్మ అయితే కొనేసుకుంది. ఇంకా ఆ బొమ్మ పట్టుకుని మా మామతో పాటు తిరుగుతుంది. కాండ్రాగం మోకాలమ్మ అయితే ఆ చిన్నప్పుడు అయితే చాలా బాగా వెళ్ళేవాళ్ళు తీర్థానికి. ఇప్పుడైతే అంత కుదరట్లేదు కానీ చాలా ఇష్టంగా కంపల్సరీ అయితే వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ తీర్థం అంటే చాలా ఇష్టం మాకు. ఇంకా అలా అయితే ఊళ్ళో ఇక్కడ ఫస్ట్ దండం పెట్టేసుకుని ఇంకోండి బెక్కవాళ్ళు కూడా వచ్చేసాం. ఇంకా బెక్కవాళ్ళలో కూడా కొంచెం రష్గానే ఉంది. ఆ రోజు శ్రీరామనవమి కదా, కొంచెం రష్గానే ఉంది. కానీ మాకైతే దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకెక్కడ కూడా బొమ్మల కోసమే స్టార్ట్ చేసేసింది. బొమ్మలు కావాలి అని చెప్పి మా అన్యం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు చూసేసుకుంటుంది. దానికి అవసరం ఉన్నా లేకపోయినా అది కావాలి, అది వెంటనే పక్కన పాడేయాలి. ఇలాగే జరుగుతుంది. అది చిన్నదా పెద్దదాని కాదు. ఇంకా వినాయకుడి గుడిలో భోజనం కూడా చేసేసి సుబ్రహ్మణ్య స్వామి చేసేసి టైం అయిపోయింది. చాలా బాగా అయింది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే ఒక తమిళ సినీ ఫీల్డ్లో ఒక ఆయన అయితే వచ్చారు. ఆయన పేరు నాకు సరిగా తెలియదు. ఇక్కడ ఆయనే మాట్లాడుతున్నారు. నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఆయన ఇటు పక్క తిరగట్లేదు. ఇది ఈయనే మాట. ఆయన ఎవరు అంటే తెలుసు, పలానా పేరని అయితే నాకు ఐడియా లేదు. ఇంకా ఆయన వచ్చారు ఆ రోజు అయితే గుళ్ళోకి. ఇది మేము అలా దర్శనం చేసేసుకుని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఇంకెక్కడ బిక్కోళ్ళు కూడా ఫ్రెండ్ బొమ్మలుంది, అది నచ్చలేదంటే పాడేసింది. చూసారు ఎలా ఉందో, అలా ఉంటుంది. దీంతో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా షాపులన్నీ స్కాన్ చేసేసుకుంటుంది ఏమున్నాయి ఏంటి అని చెప్పి. మొత్తానికి ఇంకా ఆ రోజైతే అక్కడితో అలా అయిపోయింది. ఇంక ఇది మర్నాడు శనివారం అన్నమాట అండి. అంటే
మారమ్మని నిలబెట్టారు, మారమ్మ పాలెమ్మని నిలబెట్టారు వేళింగ్లో. ఇంకా ఆ రోజు పొద్దున్నే అయితే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. మరి బూర్లు వేయాలి కదండి శిఖరానికి, అందుకని చెప్పేసి ఇంకా నేనైతే పొద్దున్నే స్నానం చేసేసాము. ఇంట్లో అందరం మళ్ళీ ఇల్లంతా నీట్గా చేసుకుని ఇక్కడ సునీత అయితే ఇంకా అందరాన్ని పనులు చేసుకుంటాం కదా, బెల్లం అయితే కోరుతుంది. బెల్లం రెడీ చేసి ఇచ్చేస్తానండి వదిన అంది. ఇంకా నేను పూర్ణం చేసి పూర్లు వేయాలి నా వంతు. ఇంకా అలా ఒక్కొక్కలుగా చేసుకోవాలి, మరి జనం ఎక్కువ ఉంటే అంతే కదా. ఇంకో పక్కనైతే పప్పులు కూడా నానబెట్టేసాం, మినప్పప్పు అలాగే శనగపప్పు. ఈ మధ్యన ఇంకా ఇవే సరిపోతున్నాయి, బూరెకి సంబంధించిన ఐటమ్సే పడుతున్నాయి. ఇంకా ఉగాది నెల కూడా ఇలానే ఉంటుంది కదండి, ఎక్కడ ఏ ఒక్కటి జరుగుతూనే ఉంటుంది. ఇంకా సంబరం కూడా ఉంది 2వ తారీఖుని, కానీ మేమైతే లేమన్నమాట ఆ సంబరం టైంకి. ఇంక ఇక్కడైతే మా అమ్మ మా చిన్నోడు తెలియకుండా తీయాలి ఇవన్నీ. ఇంకా నేనైతే ఇంకా బూర్లు అయితే వేయటం మొదలు పెట్టేసాను. ఫస్ట్ అయితే వంటలు చేసేసుకుని పక్కన పెడదాం కదా అని చెప్పి. ఇంకా మా సునీతకైతే మాన్యం లేచిందంటే దానికి టిఫినే సరిపోతుందండి 2 గంటలు. అస్సలు తినట్లేదు, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అసలు తినట్లేదు. పాపం చాలా విసిపించేస్తుంది, కబుర్లు చెప్తుంది, అల్లరి చేస్తుంది, కాకపోతే టిఫిన్ తిందాం. ఇంకా వాళ్ళ అమ్మాయి తల పడుతుంది ఓ పక్కన. నేనైతే ఇలా అనమాట. ఇంకా మా చిన్నవాడిని అయితే హాస్టల్ తీసుకెళ్ళాలి కదా, దాని గురించి ఇక్కడ వాడు ఏదో ఒకటి అడుగుతాడు, వాళ్ళ డాడీ ఏదో ఒకటి అంటారు సరదాగా. ఇంకా అది జరుగుతుంది. ఇంక ఇలా సరదాగా మొత్తానికి మేము పొద్దున్నే మటండి, ఇది 6:30 7 ఆ టైంకి. ఇది అందరూ ఆ రోజు త్వరగానే ఫ్రెష్ అయిపోయారు, అంటే గుడి దగ్గరికి వెళ్ళాలి కదా, మళ్ళీ ఖాళీ ఉంటుందో లేదో అని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే చాలా త్వరగా అయిపోయింది. ఇంకా వండిని అన్నీ తీసుకుని కొన్ని గద్దికాడికి అయితే వెళ్తున్నాడండి. మాకు ఏరన్ బాబులు అయితే అక్కడే ఉన్నారు కదా. మా నాన్న అయితే ప్రతి శనివారం కంపల్సరీ సోమవారం వ్యాలింగ్లో ఉన్నారంటే పొద్దున్నే లేచి స్నానం చేసి అయితే వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత ఒక్కొక్కరుగా ఎవరు కుదిరితే వాళ్ళైతే వెళ్ళి ఏ ఒకటి పెట్టేసి వస్తాం అన్నమాట. మన దేవుళ్ళు ఉన్నప్పుడు తప్పదు కదండి. ఇంక ఇలా అయితే ఇంట్లో అందరూ ఫుల్ హడావిడిగా ఉన్నారు. ఇంకో పక్కన మా మాన్యంతో మా మరదలు సాగుతుంది. ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఇవన్నీ చేసుకుని ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళి అమ్మవారికి అయితే బూర్లు అయితే వెయ్యాలి. చూడాలి ఖాళీ ఉందో లేదో. మరి ప్రస్తుతానికైతే అప్పటికే అందరూ చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఇంకా వ్యాలింగ్ వచ్చానంటే బూర్లు అయితే నేనే వేస్తాను. మా అమ్మకైతే బాగా నచ్చుతాయన్నమాట. అందుకని చెప్పేసి ఈరోజైతే ఎప్పుడు పప్పు తెలగపిండి అలా పెడతాం కదా నైవేద్యం, ఈరోజైతే అత్తేసరి అంటే పెసరపప్పు బియ్యం ఇంకా పులవ అంటారు కదా, అది వేసేసి పరవన్నం వండి పెట్టాము. అంటే మొన్ననే కదా అలా పెట్టామని చెప్పేసి. అంటే నైవేద్యాలు అయితే ఈరోజు పెట్టలేదు, కానీ సంబరం రోజుకి మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజే నైవేద్యం కూడా పెట్టేసాం మారమ్మ తల్లికి. 2వ తారీఖు నుండి వ్యాలింగ్లో సంబరం, అందుకని చెప్పేసి ఇంకా చాలా తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాం. రోజు ఇంచుమించు తింటున్నారు కదా, తింటారో లేదో అని చెప్పేసి చాలా తక్కువ క్వాంటిటీయే బూర్లు, కొన్ని పొంగు బూర్లు వేసేసి ఇంక ఇలా నైవేద్యానికి అయితే మాత్రం ఇలా రెడీ చేసేసి అయితే పెట్టుకుంటున్నాను. బూర్లు చూసారు కదా భలే వచ్చినాయి. ఎప్పుడు బూర్లు కూడా నేను వేసిన బూర్లు బాగా వస్తాయండి, అంటే క్రిస్పీగా ఉంటాయి, సైజ్ కూడా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే మా మాన్యమ్మ మంచినీళ్ళు స్పూన్తో తాగుతుంది. అది నిన్న కాండ్రాగర్లో కొనుక్కున్న బొమ్మ అన్నమాట. ఏది కొన్నా ఎక్కువసేపు ఏమో ఆడదో, కానీ దీంతో అయితే బాగానే ఆడుతుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇవి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫస్ట్ దీని కంట్లో ఇవే కనిపించినాయి. దీనికి ఎక్కడ కనిపిస్తాయో తెలియదు, కానీ ఈ దానికి ఇప్పుడు అసలు అవసరం లేదు, ఏం తీసుకోవాలో కూడా అవసరం లేదు, కానీ ఏదో ఒకటి ఏం చూడాలో తెలియక అలా చూస్తుంది. ఇంక సర్లే ఇంక మేమే అనుకున్నాం దీన్ని పంపించేద్దాం ఫస్ట్, లేదంటే మనం దండం కూడా పెట్టుకోనేదని చెప్పేసి మా చిన్నోడు ఉన్నాడు. ఇంకా వాడితో వెనక్కి తర్వాత ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ బూర్లకి అయితే ఒకటి పెట్టారు, అందులో బూర్లు అనేసేస్తే వాళ్ళు ఆ గుడు అమ్మవారు ఓపెన్ చేసేసరికి అయితే శిఖరం మీద అయితే వేస్తారంట. చెప్తున్నామండి తండ్రి తరపు నుంచి ఈ రోజు 11 గంటలకి హలో హలో ఇంకా పొద్దున్న అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. బూర్లు అయితే వేసేసి వెళ్ళిపోయాం. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అయితే మేము లేవు, అంటే ఇంటి దగ్గర వంట అది అవ్వలేదని చెప్పేసి వెళ్ళిపోయాం. మా అమ్మకు కూడా కొంచెం జ్వరంగా ఉందని చెప్పి ఇంకా కొంచెం భోజనాలు అది చేసి కాసేపు అలా పడుకున్న తర్వాత 6:30 ఆ టైంకి అయితే మళ్ళీ వచ్చామన్నమాట. అప్పుడైతే చాలా ఖాళీగా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా మనం అమ్మవారిని అయితే చూడొచ్చు, దండం పెట్టుకోవచ్చు. అంతమందిలో
అంత తొక్కుకున్నట్టు ఎందుకులే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాం. ఇంకొచ్చి చీర జాకెట్ అయితే అమ్మవారికి పెట్టాం. ఇంకోండి మారమ్మ తల్లి, అలాగే పక్కనే పాలమ్మ తల్లి కూడా. ఇంతకుముందు కూడా గుడి ఉండేది, ముందుకు ఉండేది కొంచెం చిన్న గుడి. ఇప్పుడు ఆ గుడి పడగొట్టేసి వెనకాలైతే కట్టారు. ఇప్పుడు చాలా ఖాళీగా ఉంది, చాలా పెద్ద గుడి కూడా, చాలా బాగుంది. ఇక మేము అక్కడే కాసేపు అలా ఉండి ఇక్కడ ఎవరికో ఏదో సన్మానం ఏదో చేస్తున్నట్టు ఉన్నారు. ఇక మేము ప్రసాదంగా చాలా బాగుంది. మర్నాడే ఇప్పుడు వచ్చిన సంఘాలు ఆదివారం పొద్దున్న విజయవాడ వెళ్ళిపోయాము. మా మధ్య కూడా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకెవరి లగేజ్ వాళ్ళు ప్యాక్ చేయాలి, అసలు కావాల్సింది చూసుకోవాలి కదా. ఇంకా అలా సరిపోతుందండి. ఇంక ఇంట్లో అందరూ ఉన్నారంటే ఖాళీ ఉండదు, అలాగే పని కూడా ఉండదు. ఇంకా అలా ఉంటుంది అనమాట. అసలు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా నాన్న అమ్మ ముందు వెళ్ళారు, వాళ్ళే చెప్పారు గుడి మూసేస్తారు వెళ్ళండి అంటే. కప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చాడు అనమాట. ఫుల్ లైటింగ్ పెట్టేశారు వీధంతా కూడా. ఇక్కడ మా మాన్యం చేతిలో ఉన్న డబ్బా ఏంటి అనుకుంటున్నారా? పాప్కార్న్. మాన్యంకి నాకు చాలా ఇష్టమైన ఫుడ్ మాట అది పాప్కార్న్. గుడికి కూడా తీసుకెళ్ళిపోయాం ఏదో తినేద్దామని చెప్పేసి. అలా ఉంటాయి మరి. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే జాజులు అయితే పంపించారు మా పక్కోళ్ళు. ఇంకా అవి సరే కట్టేద్దాం కదా అని చెప్పేసి కడుతున్నాను. మా మాన్యమ్మని పెట్టుకుంటావా అమ్మ అంటే నాకొద్దు బాబోయ్ అంటుంది. అలా ఉంటున్నారండి ఇప్పుడు పిల్లలు. పువ్వులు కూడా పెట్టుకోవట్లేదు. ఇంక ఇలా పువ్వులు కట్టేసి ఇంకా ఇల్లు ఉంది మరి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఫుల్ లగేజీతో ఉందన్నమాట. ఎవరి వాళ్ళ బట్టలు, సోఫాలు కూర్చోవడానికి అయితే పని చేయట్లేదు, బట్టలకే పని చేస్తున్నాయి. ఎవరన్నా వచ్చారనుకో ఆ బట్టలు తీసేసి గబగబా లోపల వేసేసుకోవడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిన వెంటనే మళ్ళీ బయట వేసేయడం. ఇంక ఇప్పుడు ఇదేంటంటే అమ్మవారిని నిలబెడితే ఆడపిల్లలకి బట్టలు పెడతారు కదా, అలాగే నాకు అలాగానే ఉంది. ఎప్పుడు పడితే అప్పుడే తీసుకుంటాడు మా తమ్ముడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఫార్మాలిటీ అంటే ఫార్మాలిటీయే కదా మరి. ఇప్పుడు నేను చూపించేది మా మరదలు కూడా చీర తీసుకుంటానంది. ఇంకా సరే వద్దు చీర వద్దు, డ్రెస్సులు తీసుకోండి. డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంది ఈసారి 3 పీస్ సెట్లు కాకుండా. ఇవైతే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి సిఎంఆర్లో కూడా వచ్చినాయండి. ఇంకా ఇదొకటి కిందన పింక్ ఉంది కదా, అదొకటి తీసుకుంది. 2 ఒకటే రెడీమేడ్ డ్రెస్ తీసుకుంది. ఇంకా నాకు కూడా అలాగే తీసుకున్నాం. ఇంకా ఆడవాళ్ళకి ఏ పండగ వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ చీరలు బట్టలు, ఇంక ఇదే పని. ఈయనైతే ఫుల్గా తిట్టేశారు, ఇంక మీకు పని ఏమీ లేదా, మొన్నే కదా తీసుకున్నారు అలాగని చెప్పి. కానీ ఇన్ని తీసుకున్న టైం వచ్చేసరికి బట్టలు ఎక్కడున్నాయి ఏంటి అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇంకా మా మరదలో అయితే ఇవి ఇంకో డ్రెస్ ఎక్కడుందో అంత చూడలేదు అన్నమాట, కనిపించలేదు. ఇంక ఈ డ్రెస్ అయితే నాకు మా మరదలో తన కొన్నది, విడిగా తన కొన్నదన్నమాట. ఇది 3 పీస్ సెట్టే, ఇది కూడా బాగుంది. ఇంకా అలాగే మా తమ్ముడు వచ్చేసి చీర అయితే తీసాడు. ఆ చీర ఇంకా ఒక షాప్లో అయితే అవ్వలేదండి. మా మరదలేమో సిఎంఆర్లో తీసుకుంది. నాకు అసలు సిఎంఆర్లో అయితే కలెక్షన్ పెద్దగా అనిపించలేదు, అంటే ఎప్పుడు ఉన్నాయి. నేనైతే సౌత్ ఇండియాకి వెళ్ళాను, కళామందిరికి కూడా వెళ్ళాను, కానీ అక్కడ కూడా నాకు ఎందుకో పెద్దగా అనిపించలేదు. ఇంకా సౌత్ ఇండియాలో అయితే ఇది మాకు బాగా నచ్చి తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది, అంటే చూడటానికంటే పట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట చీర. ఇంక నాకు ఇది బాగా అనిపించి ఇంక ఇదైతే తీసుకున్నాను. ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. దీన్ని ఏదో కొంచెం అటు ఇటు చేసి కుట్టించాలన్నమాట. ఇలా అయితే మా ఆరమ్మ తల్లి నిలబెట్టినందుకు ఈ చీర. ఇంకా మనకు అస్తమానం ఏదో రకంగా కొంటానే ఉంటారనుకోండి, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కొన్నది కొంచెం స్పెషల్ కదా. ఇంక ఇలా అయితే కాకినాడ వెళ్ళి షాపింగ్ అయితే చేసేసాం. నేనైతే అసలు వీడియోనే తీయలేదు. ఈయనేమో మీకు ఏదో వంక చీరలకు అంతే, అంతకంటే ఏమీ లేదు, డబ్బులన్నీ ఇలాగే తగిలేసేస్తున్నారు అస్తమాను షాపింగ్లకి అని చెప్పి. కానీ మా తమ్ముడు అయితే చాలా బాగా తీసుకెళ్తున్నాడు. పాపం ఇసుక్కోకుండా ఉంటున్నాడు కూడా. ఇంతకుముందు అయితే అసలు అలా ఉండేవాడు కాదు, ఇప్పుడైతే బాగా తీసుకెళ్తున్నాడు. వాడే తీసుకెళ్తాడు, తనే తీసుకొస్తాడు. ఇంకా అలా ఓపికగా ఉంటున్నాడు కూడా. మొత్తానికి ఆడపడుచుల చీర అయితే వచ్చేసింది నాకు మళ్ళీని. ఎందుకు అందులో ఎందుకు ఊడిపోద్ది, డోరు ఊడిపోద్ది, ఆ మూత నోట్లోది. అదేంటది అమ్మా, అమ్మో పుల సింహం ఇది. పులా ఎక్కడుంది మా అయ్యమ్మ బాబుయ్, ఎక్కడ కొనుక్కున్నా?
బావర్ భయపెట్టు అది పెట్టుకుని భయపెట్టు అందరినే భయపెట్టి వీడియో తీస్తున్నాను కదా, అందరూ భయపడిపోతారు ఇప్పుడు నీ వీడియో చూసి. అమ్మో అమ్మో అమ్మో. ఇవన్నీ ఓ పక్కన సర్దుతూ ఓ పక్కన బయటికి వెళ్ళి కావాల్సి తెచ్చుకోవడం చిన్నోడికి. మా అమ్మేమో బూందీ కర్రీ అయితే చేస్తుంది, నాకు ఈరోజు ఉపవాసం. ఇంకో పక్కన బూందీ కర్రీ, ఇంకా అలాగే మా నాన్నకైతే మజ్జిగన్నం అంటే దద్దోజనంలాగైతే చేస్తుందన్నమాట. ఇంకా మా మరదలు వచ్చేసి గిన్నెలు డ్యూటీ మా మరదలదే ఇంచుమించు. ఇలా అయితే ఇంట్లో నడుస్తున్నాయి. ఇంకా పొద్దున్నే ప్రయాణం ఉంది. వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.